మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి రాజేందర్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. కావాలని పోలీసులు అడ్డుకుంటున్నారు, అందరినీ అరెస్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతల్ని అంటూ కమెంట్ చేయడం జరిగింది. ఎందుకు అసలు పంప్ హౌస్ ని సందర్శివ్వడం లేదన్నట్టుగా ఆయన క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దాంట్లో కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కడ ఏదున్నా పోలీసు పార్టీలను అతీతంగా చూడకుండా అరెస్ట్ చేస్తూ ఉంటారు. నిన్న కాక మొన్న మా కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి కుడా చైర్మన్ రూలింగ్ గవర్నమెంట్ లో హౌస్ అరెస్ట్ చేయలేదా? ఎక్కడైతే శాంతి భద్రతల ప్రమాదం ఉంటుందో అక్కడ పార్టీలకు అతీతంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అంతేగాని వీళ్ళు చేసిన పాపాలు అంతా ఇంత కాదమ్మా. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించింది వీళ్ళు. ఇలా కాళేశ్వరంలో దాంట్లో ఏం చేసిందని చెప్పి ఇంకా పోతున్నారు. పోతే పోయినావు, అక్కడికి వెళ్ళి తప్పైంది పొరపాటు అయిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. అసలు ఇంజనీర్ నువ్వే, అన్ని నువ్వే, రిడిజన్ నువ్వే, రీఎస్టిమేషన్స్ నువ్వే, అన్ని చేసి ఇలా తెలంగాణ అప్పులపాలు చేసింది నువ్వు, నీ కుటుంబం. దాంట్లో పంపకాల్లో నీకు మీ చెల్లెకు గొడవలు వచ్చి ఎవరి దారిలో వాళ్ళు తిరిగినాయి. ఇవన్నీ వాస్తవాలు కాదా? మీ భావనో బొమ్మలతో అయినా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేసుకుని ఇరిగేషన్ మినిస్టర్ గా ఆయనే వీళ్ళందరూ ఉండి వీళ్ళంతా సృష్టించింది వీళ్ళే కదా. ఇలా ఏ ముఖం పెట్టుకొని పోతారు అంటే తెలంగాణ ప్రజలు మర్చిపోతారు, ఇవేమి గుర్తు పెట్టుకోరు. నేను పోయి మళ్ళేదో సింపతి ఒలకపోస్తావు రైతుల దగ్గర, మళ్ళా తప్పుదో పట్టిస్తామనా? అదే రైతుల దగ్గర మర్చిపోలే. ఇంకా గన్ని బ్యాగుల దగ్గర కమిషన్ల కాడికి మొదలు పెడితే ప్రతి కింటాకు 10 కిలోలు ఏది గండి కొట్టింది మర్చిపోలే. ఇంకా ప్రజలు ఏ ముఖం పెట్టుకున్నామా? ఇలా కాళేశ్వరంని మీ ప్రభుత్వం దిగిపోయడానికి కారణం ముఖ్య పాత్ర అదే కదా. ఇప్పుడు కేటీఆర్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారండి. 1000 క్యూసిక్ల నీరు వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పోనీ మేము వెళ్లి చూసి రైతులతో మాట్లాడి వద్దామంటే ఎందుకు అడ్డుపడుతున్నారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది. దీని ఎలా చూడొచ్చంటారు? చూడండి అమ్మా, ప్రతి మాకు ఎవరే గాని చూసుకుంటూ రైతులను నోరుగొట్టి కడుపు కొట్టాలని ప్రయత్నం చేస్తారా? మాకు తెలియదు అయింది, వీళ్ళు చెప్తే నేర్చుకుంటానమ్మా. ఏంటిది వీళ్ళ చెల్లెనో అక్కనో వచ్చి బతుకమ్మ నేర్పినట్టున్నది మాకు. నువ్వు వెళ్ళు వద్దనట్లే, నీకు పర్మిషన్ ఇచ్చిండు వెళ్ళండి. ఆ మంది ఆ మార్బలం వేసుకొని ఓ విచ్చలు విడిగా దౌర్జన్యానికి పోతానవా, యుద్ధానికి పోతానవా, దేనికి పోతానవు? ఆ రోడ్ల మీద ఆ వేషాలు ఏంటిది, ఆ దాడిలు ఏంటిది? అందుకే కేటీఆర్ ఒక్కరినే అనుమతిస్తున్నారా? అంత మందితో ఒకేసారి ఎట్ ఏ టైం కాకుండా ఒక్కరుగానే వెళ్ళండి అన్నట్టుగా అనుమతిస్తున్నారా కేటీఆర్ ని? వారు ఇచ్చిందని నాకు కూడా తెలియదమ్మా, నేను కూడా చూడలేదు. కేటీఆర్ కు పర్మిషన్ ఇచ్చిండు అని చెప్పి ఇంతకుముందు ఒక మీడియా సోదరుడు అంటా ఉన్నాడు. అది కూడా నేను చూడలేదు ఇంతవరకు. నేను ఆ ప్రోగ్రామ్స్ లలో ఉండి నేను చూడలేదు. అది ప్రోగ్రామ్ ఎవరికి అనుమతిస్తే వాళ్ళు పోండి, చూడద్దు వద్దనట్లేదు. కానీ ఏం చేసిన పాపం అంతా వీళ్ళదే కదా. అది ఆ పాపం అంతా ఎవరిదండి? ఇది అంటే వాళ్ళ హయాంలో జరిగిన తప్పిదాలను ఇప్పుడు కప్పిపుచ్చుకుంటున్నారని మీరు చెప్తున్నారా? కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా ఓ సింపతి పొందడానికి పోవటం తప్ప వీళ్ళు చేసేది ఏమున్నదమ్మా? మేము ఏది చేసినా అడ్డుపడటం, అడ్డుపులేయటం, శాపనార్థాలు పెట్టడం, వీళ్ళు ఇది చేయబోతున్నాం, అది చేయబోతున్నాం, మేము అధికారం రాబోతున్నాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇదే ముచ్చట తప్ప మీరు చేసింది ఏంటిది? 30,000 కోట్ల కావాల్సింది 1,00,000 కోట్లకు పట్టుకపోతుంది. 70 కోట్లు వృధా చేసింది ఆర్థిక విధ్వంసం కాదా? అది కూలింది వాస్తవం కాదా? అది వీళ్ళు కట్టి వీళ్ళ హయాంలో జరిగిందాన్ని అది కూడా పట్టుకొని బాంబులు పెట్టినట్టు కూడా మూర్ఖుడు ఒకడు ఇదంటాడు, ఒకడు నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనమ్మా. ఓ పర్థం చదువుకున్నోడికి తేడా ఏమున్నది వీళ్ళకు? ఇప్పుడు కేటీఆర్ ఒక మాట అంటున్నారండి, మమ్మల్ని లోపలికి పంపించకపోతే, అనుమతి ఇవ్వకపోతే మాత్రం అసలు తీవ్ర రూపం మీరు చూడాల్సి వస్తుంది, చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటుంది అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. పోత కూడా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయని వీళ్ళు కూడా అంటారు కదా. వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు అన్నారమ్మా. అదంతే ఒకటమ్మా, శాంతి భద్రతలకు విగతం కలగకుండా ఉన్నంత వరకు ఏది ఎవరు చేసుకున్నా ఎవరు ఏమన్నారు. అక్కడ ఇబ్బంది అయ్యేటట్టు ఉన్నది అంటే నేను ఇదే ఉదాహరణ చెప్తున్నా కదమ్మా. మా కూడా చైర్మన్ అరెస్ట్ చేసిండ్రు. ఆడ శాంతి భద్రతల ప్రాబ్లం ఉంటది కాబట్టి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటది కాబట్టి అరెస్ట్ చేసిండ్రు. అది పోలీస్ చేసే పనికి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటదమ్మా. ఇలాంటి వాళ్ళు రాజకీయ ఉద్దేశాలను పెట్టుకొని ఇప్పుడు నిన్న మొన్నటి వరకు సవాళ్ల పర్వం చూసాము. బీఆర్ఎస్ నేతలు కూడా సిద్ధంగా ఉన్నామన్నట్టుగా వాళ్ళు కూడా వేదిక చెప్పారు, టైం చెప్పారు, అంత చెప్పారు. కట్ చేస్తే అక్కడ కూడా క్లారిటీ లేదు. మళ్ళీ ఈ రోజు ఈ యొక్క హడావిడి మనం మళ్ళీ చూస్తున్నాము. సో ఇవన్నీ పొలిటికల్ గా ఎలా చూడొచ్చు అంటారు? ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్ అంటారు.
దసరా వస్తానంటే సీతాఫలం వస్తుంది, ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్లు వస్తాయి, ఎలక్షన్లు వస్తానంటే టీఆర్ఎస్ బీజేపీ ఇట్లా రాజకీయ పార్టీలు వస్తుంటాయి. ఇది అలవాటు అయిపోయింది. ఇన్ని రోజులు ఏడబోయిండ్రు ఏడబన్నారు. ఇలా కొత్తగా చూసేది ఏమన్నా థర్డ్ టర్మ్ కదా ఇది. 2 లక్షల రుణమాఫీ చేసిన దాన్ని కూడా చేయలేదని అవాస్తవాలు పలుకుంటూ తిరిగిన వీళ్ళ గురించి మాట్లాడి ఆలోచించి టైం ఖరాబ్ చేసుకోవడం తప్పమ్మా. వీళ్ళు ఒక జోకర్లు ఐటమ్లు తిరిగి బిహేవ్ చేయడం. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, కేటీఆర్ ఇంకొక మాట అన్నారు, ఇప్పుడు నీళ్ళు ఇస్తే తర్వాత బోనస్ ఇవ్వాలి, యూరియా ఇవ్వాలి, ఇలా బస్తాలు ఇవ్వాలి, ఇవన్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి కాబట్టి అదేదో ఇక్కడే ఫస్ట్ నీళ్ళు ఇవ్వకుండా దీన్ని ఆపేస్తే బాగుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కేటీఆర్ ఒక మాట చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆరోపణలు చేయటమే తప్ప వీళ్ళ నిజాలు ఉండయమ్మా. వీళ్ళు ప్రతిదీ ఆరోపణ పొద్దుగా లేస్తే ఇవాళ దీని గురించి సమాధానం చెప్తే రేపు ఇంకో దానికి వెళ్ళిపోతాడు. దీనికి జవాబు వినడు. వరంగల్కి వచ్చిండు, ఇదే వరంగల్కి వచ్చిండమ్మా గతంలా. మునిగినాయి కదా ఇక్కడ ఇళ్ళని మునిగినాయి, ఇంటింటికి 10,000 ఇస్తాను వేయండు. దొంగ తిరిగి అటే పోయాడు, మళ్ళా పత్తాలేడు. అదే మునిగితే మేము ముఖ్యమంత్రిని పట్టుకొచ్చి 15,000 ఇంటికి ఇచ్చినాం మా రేవంత్ రెడ్డి గారిని పట్టుకొచ్చి. రేవంత్ రెడ్డి గారి 15,000 ఇవ్వటం కాకుండా ఒక్కొక్క మనిషికి 6 కిలోల బియ్యం ఇచ్చినాం. దాని కింద అంతేకాకుండా ఖరాబ్ అయిన రోడ్లు డ్రైనేజ్ వీటికి 50 కోట్లు ఇచ్చినాం. వీళ్ళ ముఖాలకి ఏమైనా ఇచ్చిందా అమ్మా? వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఖండిస్తానం అనేది చెప్పిపోవటం తప్ప వీళ్ళతోటి ఏది కాదు. రాష్ట్రాన్ని తెలంగాణ అప్పులు అంటే నెడితే ఇంకోటి కూడా మీకు ఇంకోటి మళ్ళీ కరెక్ట్ చెప్తాను వినండి అమ్మోటి. వీళ్ళు చేసిన అప్పులు 10 ఏళ్ళకు పెట్టిండ్రు, మిత్తి 11%. ఈ మిత్తిను అసలు కట్టడానికి 10 ఇయర్స్ అయిపోయింది. మా టర్మ్ వచ్చింది, మేము మిత్తి కట్టడమే కాదు అసలు కూడా కట్టవలసి వస్తున్నది. మేము దానికి ఢిల్లీకి పోయి 11% ఉన్నదాన్ని 8% చేయండి ఇంట్రెస్ట్. రెండోది 10 ఇయర్స్ కాకుండా 15 కో 20 ఇయర్స్ కో ఇంకా ఎక్స్టెన్షన్ ఇవ్వమని మేము బదిలాడుకొని చేసుకొచ్చుకున్నామమ్మా. దానికి కూడా అది ఇచ్చేయని రోజులు మేము అప్పు కట్టుకుంటూ వచ్చినాం. మేము వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళ పాపానికి ఎట్లా ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు చేసిన అప్పులన్నీ మా మీద పడుతున్నాయి, ఆరోగ్యశ్రీ వాళ్ళు చేసే అప్పులన్నీ మా మీద పడుతున్నాయి. అయినా కట్టుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వస్తుంటే వీళ్ళు గొంతమ్మ కోరికలు కోరి వీళ్ళేదో ఇచ్చినట్టు గతంలో మేమేదో ఇయ్యనట్టు దీన్ని పబ్లిక్ లో ఒక లిప్ సింపతి పొందటానికి చేయడం తప్ప ఏది లేదు. వీళ్ళతోటి ఏది కాదమ్మా వీళ్ళతోటి. ఓకే, అందుకే స్కీమ్లు అన్ని లేట్ గా అవుతున్నాయా అండి? ఇవన్నీ అప్పులు కట్టుకుని రావాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి అమ్మా, 70% అవుతున్నాయమ్మా. ఇవాళ రేషన్ కార్డులే కానివ్వండి, పెన్షన్స్ కార్డుకి వచ్చినాం, అది కూడా అయిపోతున్నది. మహిళలకు ఇచ్చినట్లు 6 స్కీమ్లలో మహిళలకు ఇచ్చినట్లలో ఉన్నాయి కదమ్మా. ఆఖరికి ఫ్రీ కరెంట్ బాపతి ఉన్నది కదమ్మా, 0 మీటర్ బాపతిది. అవును, కొన్ని స్టార్ట్ చేశారు సార్, కానీ ఇంకొన్ని ఎందుకు అవ్వలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంది. 70% అయినాయమ్మా. మాకు ఇక్కడ టైం ఇంకా 2 నెలలు ఉన్నది, 2 ఏళ్ళు ఆయనతో కూడా కంప్లీట్ చేస్తాం. వీళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల వీళ్ళు డిలే అవుతున్నాయి అమ్మా. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నిటిని కూడా మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గౌతమ్ గారు విన్నారు కదా నైని రాజేంద్ర గారు చెప్పిన వర్షన్ ఏంటో. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేడం వాళ్ళ వాయిస్ నాకు కొంచెం కూడా వినపడలేదు. మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలుగుతారా? ఇదంతా ఒక సీజనల్ డ్రామా అన్నట్టుగా ఆయన అభివర్ణించారండి.